ఒకడు మేము 15 అడుగులు స్టార్ పెట్టామన్నా, మేము 20 అడుగులు స్టార్ పెట్టామన్నా, అసలు ఆ స్టార్ కట్టేటప్పుడు ఎట్ట కట్టావరా తమ్ముడు అంటే పాను బర్రకు మామా ఆ పేపర్ ఏంటా సరిపడుతుంది, అదేంటి ఇంకా రాలేదేంటి, సీసాలు వెళ్తానన్నాడు. అందుకనే వాడిని పంపించొద్దని చెప్పాను నేను, లేట్ అవుతుంది గోళ. ఎందుకంటే అది వేసుకుంటే కానీ అది పని చేయడు. భక్తులు కదా, పండగ భక్తులు. ఎంతకాలం దరిద్రాన్ని అనుభవిస్తావు, ఎంతకాలం ఆ పాడైన భక్తి చేస్తావు? ఆడవాళ్ళందరూ ఇప్పుడు రేపు పొద్దున క్రిస్మస్ వచ్చింది కదా, ఆడవాళ్ళందరూ చర్చిలో కూర్చుంటే పండగ పూట మగవాళ్ళందరూ వెళ్ళి ఆ గోళ్ళ నిలబడి అక్కడ నిలబడి ఇంక ముగించమను పలారం తెచ్చాం, ఎక్కడ పెట్టావు, మైసూర్ పాకులు ఎక్కడ పెట్టావు, బయట వెళ్ళాడావుడి. వీడు జాంకాయలు పంచడమే పెద్ద భక్తి అనుకుంటున్నాడు, ఆ స్వీట్లు తీసుకొచ్చి పంచడమే అది పెద్ద భక్తి అనుకుని ఫీల్ అయిపోతున్నాడు ఇతను. అర్థం కాలేదా మీకు? మనం అన్నదానం చేద్దాం అనుకున్నాం, కుర్రాళ్ళందరం కలిసి, మన యూత్ అందరూ కలిసి, మన యూత్ పిల్లలందరూ కలిసి ఇప్పుడు మనం బిర్యానీ వండించాం. మరి ప్రియమైన సోదరి సోదరమనులారా, మరి ఇది కూటం అయిపోయిన వెంటనే, క్రిస్మస్ ఆరాధన అయిపోయిన వెంటనే మీకు మరి చికెన్తో బిర్యానీ చేశారు మన యూత్ వారందరూ. మీరందరూ భోజనం చేసి వెళ్ళాలి. పాస్టర్ గారు ఇక త్వరగా ముగించండి, అవతల భోజనాలు ఉన్నాయి. అడావుడి వీళ్ళ అడావుడి వీళ్ళదైతే ఒకడు మంచి బట్టలు వేసుకొని ఇటు క్రాప్ చేయించుకొని ఇటు జుట్టు పెంచుకొని అమ్మాయిలకి లైన్ వేస్తుంటాడు చర్చిలో. ఈ రంది ఇది భక్తి అనుకుంటున్నాం. యేసు పుట్టాడు, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెర్రీ మెర్రీ క్రిస్మస్ అరవడం భక్తి అనుకుంటున్నాడు. అలేమో జై 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 అన్నాడు, ఈడేమో మెర్రీ మెర్రీ అన్నాడు. అదే దాని అర్థం. ఆడు భక్తి అనుకుంటున్నాడు, ఈడి భక్తి అనుకుంటున్నాడు. నా ప్రభువుని అడిగితే భక్తి ఎలా చెయ్యాలో, దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఒక భక్తి చేసేటువంటి వాడు హృదయములో సత్యమందు ప్రతిష్ఠించబడిన వాడై, ఏవి సత్యమో ఏవి ఖ్యాతి కలిగినవో, ఏవి నీతి కలిగినవో, ఏవి సమాధానకరమైనవో వాటి యందు ధ్యానం ఉంచి భక్తి చెయ్యండి.